అది చీర ఏమనుకున్నావో 1500 2000 చీరలు కట్టుకొని వస్తావా నువ్వు పూజకి? వాళ్ళంతా పూజకి 15,000 కట్టుకొని పోతారంట చీర. నాకు పరువుదిస్తావా? నా జీతం ఎంత? నీకు మన బంగారు చేయించిన అదే దానికి సంతోషపడవా? ఏంది బంగారు చేపించినావా? చీరల గురించి డిస్కషన్ జరుగుతుంది, బంగారు గురించి కాదు. బంగారు ఏం చేపించినావు బావా? నీ చీర ఎత్తిపెట్టు తల్లి, ఆ చీర ఎత్తద్దు. ఏం బంగారు చేపించినాడు బావా? నేను మొన్న కొన్నా బావా ఒక నెక్లెస్, 2 లక్షలు పెట్టి కొన్నా నెక్లెస్. ఎంత బాగుందని అది కట్టుకోసా మొన్నాడు పండక్కి. ఆ చీర నెక్లెస్ వేసుకొని వస్తే వా ఎట్లుంటుందో లైక్ కుళ్ళుకోవాలి. నాకు కొత్త తెస్తాలేదు ఇప్పుడు డైమండ్ నెక్లెస్. డైమండ్ చీరకే నాకు గతి లేదే, డైమండ్ అంటావు. ఏంటి కట్టుకున్నావా? గతి లేకపోతే ఏంటి కట్టుకున్నావు? ఎవరా చీర కట్టుకు కొన్ని చెగ్గుడు గతలేదా నీకు? చీర చెగ్గుడు గతలేదా నీకు? సిగ్గన్న లేదా? మాకు ఒక వచ్చి పెడతాండ వీడ. పరువు తీస్తారు యాడికి పోయినా కూడా, కట్టుకుంటే కూడా చీరలు గతి లేని దాన్ని చేసి. అయ్యో కూర్చో అక్క, ఏం చేస్తావు? అట్లా బాగుంటుంది. సర్లే కూర్చో, ఇంకేమైంది కానీ అయిపోయింది దానికి ఇంకెందుకులే. నిజం చెప్పా, చీర ఎంత? 12,000. బాగుపోతాడు చూడాడు సన్నగా. ఎక్కడికి వెళ్ళేది? 12,000 చీర. లేచాడు చూడు, కూర్చో. 12,000 చీర. మేము వాకింగ్ పోయి సంతోషంగా నవ్వుతూ వచ్చి కూర్చుంటే మాకెందుకమ్మా నీ చీరల గురించి? నీ సంసారం నీ ఇంట్లో చూసుకో, మా ఇంటికాడ ఇంటికి. చీర కొంటే సరిపోద్దా? మీ అట్లా వాళ్ళకి చెప్పొద్దు, కుళ్ళుకొని సావాలి కదా. వాళ్ళని చూసి నేర్చుకో. నాకు ఇప్పుడు కడుపులో మంట వేస్తా ఉంది. ఇంకోటి చెప్పేది మర్చిపోయినా, దానికి మ్యాచింగ్ బంగారు గాజులు చేపిస్తారన్నాడు మా ఆయన. బంగారు గాజులా? బాబా నువ్వు